పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతున్న బీజేపీ సంస్థాగత మార్పులపై ఫోకస్ చేసింది. పార్టీ నిర్మాణ పరంగా రాష్ట్రంలో 38 జిల్లాల అధ్యక్షులను నియమించిన బీజేపీ వారి పనితీరును సమీక్షించింది. పలు జిల్లాల అధ్యక్షులు పార్టీ వ్యతిరేకత కార్యకలాపాలకు పాల్పడుతున్నారని గుర్తించిన అధినాయకత్వం వారిపై వేటుకు రంగం సిద్ధం చేసిన నేపథ్యంలో మరిన్ని వివరాలు మా పొలిటికల్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. పార్లమెంటు ఎన్నికలకు సిద్ధమవుతున్న బీజేపీ పార్టీ తన సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసుకునే దిశగా దృష్టి సారించింది. ఇప్పటివరకు 38 జిల్లాలు తెలంగాణ వ్యాప్తంగా పార్టీ పరంగా 38 జిల్లాలుగా విభజన చేసిన బీజేపీ దాంట్లో 15 జిల్లాల వరకు జిల్లా అధ్యక్షులుగా 15 జిల్లాల్లో జిల్లా అధ్యక్షులు సరైన విధంగా క్రియాశీలకంగా లేరు అన్న ఫిర్యాదులు పార్టీ అధినాయకత్వానికి అందినట్టు తెలుస్తూ ఉంది. ఈ మేరకు వారిలో చాలామంది క్రియాశీలకంగా లేని వారిని కావచ్చు, అలాగే శాసనసభలో బీజేపీ శాసనసభ అభ్యర్థులకు సహకరించకపోవడం వంటి ఫిర్యాదులపైన కారణంగా కొంతమందిని క్రమశిక్షణా చర్యలు తీసుకునే దిశగా కసరత్తు ప్రారంభమైనట్టు తెలుస్తూ ఉంది. దాంట్లో భాగంగా ఇప్పటికే 3 షోకాజ్ నోటీసులు కూడా అందినట్లు మనకు తెలుస్తూ ఉంది. ధర్మారావు క్రమశిక్షణా కమిటీ చైర్పర్సన్ ధర్మారావు ఆధ్వర్యంలో వీరిపైన వచ్చినటువంటి ఫిర్యాదులను పరిశీలించడం జరుగుతూ ఉంది. గతంలోనే బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే పలు జిల్లాల అధ్యక్షులను మార్చాలి అనే ఒక ప్రతిపాదన తెర మీదకి వచ్చింది. కానీ ఆ తర్వాత వెంటనే జరిగిన పరిణామాలతో ఆ నిర్ణయాలు వెనక్కి పోయినట్టు తెలుస్తుంది. చివరికి బండి సంజయ్ అధ్యక్షుడిగా తప్పించిన తర్వాత ఈ అంశం మూలకబడినట్లే తెలుస్తుంది. కానీ మళ్ళీ శాసనసభలో జరిగిన పరిణామాలు కావచ్చు, శాసనసభలో బీజేపీ అభ్యర్థులకు కొంతమంది జిల్లా అధ్యక్షులు కావచ్చు, రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకులు కావచ్చు, సరిగా సహకరించకపోవడం వల్ల ఓటమి ఎదురైంది. చాలా సందర్భాల్లో చాలామంది అభ్యర్థులు ఓటమికి గురయ్యారు అన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదే ఆరోపణలు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో పాటు కేంద్ర అధిష్టానానికి కూడా వెళ్ళినట్టు తెలుస్తూ ఉంది. అవన్నీ కూడా క్రమశిక్షణా కమిటీ పరిశీలనకు వచ్చాయి. క్రమశిక్షణా కమిటీ ఇప్పటికే 3కి షోకాజ్ నోటీస్ ఇచ్చినట్టు తెలుస్తుంది. వాటిలో కరీంనగర్ బండి సంజయ్ ఎమ్మెల్యేగా నిలబడ్డటువంటి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కూడా ఉన్నట్లు మనకు తెలుస్తూ ఉంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే శాసనసభ ఎన్నికల తర్వాత శాసనసభ ఫలితాలపైన సమీక్ష చేసినటువంటి బీజేపీ అధినాయకత్వం ఒక పోస్ట్ మార్టం స్థాయిలో దాన్ని విశ్లేషణ చేస్తూ ఉంది. ఈ మేరకు ఇదే పరిస్థితిలో ఉంటే కనుక పార్లమెంటు ఎన్నికల్లో ఇబ్బందులు ఎదురవుతాయన్న ఉద్దేశంతో రాష్ట్ర నాయకత్వం, రాష్ట్ర అధ్యక్షుడు, అలాగే కేంద్ర అధిష్టానము వీటిపైన దృష్టి పెట్టింది. ఎవరైతే పార్టీలో ఉంటూనే పార్టీ అభ్యర్థులను ఓడగొట్టేందుకు పనిచేసినటువంటి వారు కావచ్చు, అలాగే కార్యక్రమాలు పార్టీ ఆదేశాలను సక్రమంగా అమలు చేయని వారు కావచ్చు, కింది స్థాయి ప్రజలకు తీసుకెళ్ళని వాళ్ళు కావచ్చు, వీళ్ళందరిపైన పార్టీ అధిష్టానం గురుగా ఉన్నట్లు తెలుస్తూ ఉంది. కాబట్టి దాదాపు 38 జిల్లాల్లో 15 జిల్లాలు నేతలపైన వాళ్ళ అధ్యక్షులు కావచ్చు, కొంతమంది ప్రధాన కార్యదర్శుల స్థాయిలో ఉండొచ్చు, కొందరు రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఉండొచ్చు, 15 మంది పైన వేటుపడే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. మొత్తం మీద రానున్న పార్లమెంటు ఎన్నికలకు ఇప్పటికే సిద్ధమవుతున్నటువంటి బీజేపీ ఈ దిశగా అడుగులు వేయడం అనేది పార్టీలో ఒక చర్చనీయాంశంగా మారింది. మరోవైపు జనవరి 22న రామ జన్మభూమిలో రామ మందిరంలో, అయోధ్య రామ మందిరంలో ప్రాణప్రతిష్ఠ జరగనుండటంతో ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా అందరి ఇళ్లలో మరి అయోధ్య రామ దీపాలను వెలిగించాలనే ఒక సందేశాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఈ సందేశాన్ని కూడా ప్రజలకు, రాష్ట్ర ప్రజలందరికీ చేర్చే విధంగా కూడా ఒక తీవ్రమైనటువంటి ఒక కార్యాచరణ అంటే పెద్ద ఎత్తున ప్రజలకు తీసుకెళ్లాలన్న ఒక కార్యక్రమం చేపట్టడంతో ఇవన్నిటి కూడా విజయవంతం చేయడానికి, అలాగే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పార్టీ మెరుగైన స్థానాలు సాధించాలంటే ఈ దిశగా ఈ రకమైనటువంటి సంస్థాగత నిర్మాణం పైన, చేర్పుల మార్పులపైన దృష్టి పెట్టక తప్పదని కాంగ్రెస్ పార్టీ ఒకవైపు పోటాపోటీగా తయారవుతున్న నేపథ్యంలో, అదే అధికారంలో వచ్చిన నేపథ్యంలో మెతక వైఖరి వహిస్తే కనుక పార్టీకి మరింత నష్టం జరిగే ప్రమాదం ఉందని ఇప్పటికే గ్రహించిన అధిష్టానం ఈ దిశగా దూకుడుగా వ్యవహరిస్తున్న పరిస్థితి అయితే మనకు కనబడుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్యామ్ సుందర్తో శ్రీనివాస్, సిటీ విజన్, హైదరాబాద్.